సినిమా ప్రొడ్యూసర్ మాట్లాడారు, సినిమా తీసేవాడు మాట్లాడారు, టెక్నీషియన్ మాట్లాడారు, సినిమాలో నటించేవాడు మాట్లాడారు. కానీ సినిమా చూసే మనిషి ఒకటి వచ్చి నాకు ఇంతవరకు చెప్పలేదు. నేను బాధపడుతున్నానండి ట్యాక్స్ కట్టాలి, కానీ వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? కట్టే వాళ్ళకి వాళ్ళకి లేని బాధ వాళ్ళలో ఒకటి వచ్చి నాకు చెప్పలేదు. వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? అప్పటికి కానీ మాట్లాడిన వ్యక్తులందరికీ తెలియలేదు. మనం ఎంత పొగడు చేసాం, మా దగ్గరికి వెళ్ళాల్సింది పోయి, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది పోయి మనం ఏది పట్టుకున్నాం కలిగించినందుకు మీరు ఎంతో ఓపిక విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఏ రాష్ట్రాల్లో ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా మేనేజ్మెంట్ జరిగింది, మన దేశంలోనే కాకుండా చక్కగా వాడుకుని సవ్యంగా వాడుకుని మనం ఏవి డిస్క్లోజ్ చేయాలి, ఏవి డిస్క్లోజ్ చేయకూడదు అనే దాని గురించి కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పారు. మంచి వాటిని పెట్టడం జరిగింది. మరి అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. క్వశ్చన్ ఆన్సర్ కాలేజ్ నుంచి అప్లై చేశాం కాబట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. అవి కాలేజ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నుంచి కలెక్ట్ చేసుకుని చెప్పారు. తర్వాత August 30 తర్వాత ఇట్స్ ఆల్రెడీ March 6 వరకు ఎవరైతే మాకు వచ్చి అప్లై చేయించాము ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మేము అడిగాము. నార్మల్గా అందరం అడిగితే లాస్ట్ వీక్ వాళ్ళు మాకు ఇష్యూ చేసిన చలానా దగ్గర డూప్లికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయట. ఆ డూప్లికేట్ డీటెయిల్స్ వస్తున్నాయి సార్, కానీ ఏదైతే స్టేటస్ ఉంటుందో ఆ స్టేటస్ బార్ ఎంట్రీ ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ 6 months సార్. అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎక్కడ రెస్పాన్స్ లేదు, ఎవరు అడగడం తెలియదు. ఇప్పటిదాకా